ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ నాయకులతో సమావేశం నిర్వహించారు అడిషనల్ డీజీ మహేష్ భగవత్. ఆదివాసీ మహిళపై హత్యాచార్య యత్నానికి ఘటనలో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. జైనూరులో ర్యాపిడ్ యాక్షన్ టీం ఫ్లాగ్ మార్చ్ చేశారని, ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆదివాసుల నిరసనలో షాపులు, వాహనాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. జైనూరులో నిన్న ఈ ఆదివాసీ సంఘటన ఇచ్చిన బంద్ కాల్ అది కొంచెం వేరే టర్న్ తీసుకున్నారు. ఈ బంద్ కాల్ తర్వాత ఇక్కడ ఈ ఆదివాసీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీ మధ్యలో ఘర్షణ జరిగినాయి. దాంట్లో చాలా ప్రాపర్టీస్, కొన్ని షాప్స్లు, తర్వాత కొన్ని వెహికల్స్ అది తగలపెట్టడం కానీ అక్కడ డ్యామేజ్ చేయడం అలాంటి సంఘటన కొన్ని జరిగినాయి. సో నిన్ననే ఇమ్మీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు పక్కన ఉన్న మంచిర్యాల కానీ, రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరిని తరలించి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు కానీ అందరు ఇక్కడ రావడం జరిగినాయి. ఏడీజీ సార్ వచ్చి కూడా అన్ని ఇద్దరు కమ్యూనిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడే. సో కొన్ని విషయాలు మన ల్యాండ్ రిలేటెడ్, ఎల్టీఆర్ రిలేటెడ్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మనం అన్నీ నోట్ డౌన్ చేశాము. సో విక్టిమ్ మన హాస్పిటల్లో ఉంది అండ్ స్పెసిఫికలీ ఆమెకు అన్ని ట్రీట్మెంట్స్ మనం అక్కడే అందుబాటులో పెట్టాము. సో ఆల్ డాక్టర్స్ బెస్ట్ ఫెసిలిటీస్ అక్కడే ఇస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడే ఐజీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం అన్ని ఒక్కొక్క ఎన్ని షాప్స్ కానీ వెహికల్స్ కానీ ఏం డ్యామేజెస్ అయినాయి దానికి ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి రెవెన్యూ ప్లస్ పోలీస్ టీమ్స్ పెట్టి మనం అసెస్ చేస్తున్నాం.